సూర్యాపేటలో భారీ దోపిడీ జరిగింది. పక్కా ప్రణాళికతో ఓ జ్యువెలరీ షాప్ కు దొంగలు కన్నం వేశారు. షోరూం వెనక భాగం గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో లాకర్లను ఓపెన్ చేసి షాప్ మొత్తం దోచుకెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 18 కేజీల బంగారాన్ని పట్టుకెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలిలో అత్యంత రద్దీగా ఉండే ఎంజీ రోడ్డులోని సాయి సంతోషి జ్యువెలర్స్ లో దొంగలు పడ్డారు. సుమారు 17 కోట్ల రూపాయల విలువైన 18 కేజీల బంగారం దోచుకెళ్లారు. అంతేకాదు 4 బంగారు బిస్కెట్లు, 19 లక్షలకు పైగా నగదును కూడా చోరీ చేసినట్లు తెలుస్తోంది. దొంగతనానికి ముందు దొంగలు రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వారు షాప్ వెనక నిర్మానుష్య ప్రాంతం నుంచి లోపలికి చొరబడ్డారు. ఈ వెనక ప్రాంతంలో కనీస జాగ్రత్తలు లేకపోవడం, పైగా తలుపులు ధ్వంసమై ఉండటాన్ని దొంగలు ముందే గుర్తించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇలా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బంగారం షాప్ వెనుక ఉన్న ఒక బాత్రూమ్ గోడకు పెద్ద రంధ్రం చేశారు. అలా లోపలికి వచ్చాక మరో బాత్రూంలోకి ప్రవేశించిన దొంగలు షట్టర్ను గ్యాస్ కటర్ సహాయంతో మనిషి పట్టేంత కట్ చేసి లోపలకు ప్రవేశించారు. అలా లోపలికి వచ్చిన దొంగలు తిజోరీ ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు రంధ్రం చేసి చోరీకి పాల్పడ్డారు. లోపల ఉన్న భారీ ఐరన్ తిజోరీని గ్యాస్ కట్టర్ తో తెరిచారు. అయితే అందులో ఉన్న వెండి జోలికి వెళ్లకుండా కేవలం బంగారం మాత్రమే చోరీ చేశారు. చోరీ చేయడానికి ముందు దొంగలు షోరూమ్ లోని సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేశారు. ఆ తర్వాత షాప్ లో ప్రదర్శనకు ఉంచిన బంగారాన్ని సైతం చోరీ చేశారు. కౌంటర్ లో ఉన్న 19 లక్షల నగదు సైతం ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి షాప్ మూసివేయగా ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం షాప్ తెరిచారు. షాప్ తెరవగానే యజమాని తెడ్ల కిషోర్ బంగారం కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు. స్ట్రాంగ్ రూమ్ గోడకు ఉన్న రంధ్రం చూసి దొంగతనం జరిగిందని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించే పని ముమ్మరం చేశారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ బంగారు షాప్ కు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే ఈ దోపిడీ ఘటన అంతర్రాష్ట్ర ముఠా పనా లేక ఇంటి దొంగల పనా అనే కోణంలో విచారణ చేపట్టారు. అర్ధరాత్రి చోరీ జరిగినట్లు భావిస్తున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. జ్యువెలరీ షోరూమ్ లోని సీసీ కెమెరాలు, చుట్టుపక్కలున్న సీసీ కెమెరాలను స్కాన్ చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. అలాగే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని అనుమానంతో అంతకు ముందు రోజు సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. షాప్ వెనుక వైపు ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. చాలా పెద్ద దొంగతనం కావడంతో పోలీసులు 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దొంగలు సరిహద్దు దాటి వెళ్లకుండా చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అందరం మైసెల్ఫ్, డిఎస్పీ అండ్ సిఐ అందరం చేయడం జరిగింది. ఇందులో ప్రైమరీగా మనకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ బాడీ కూడా ఉంటుంది, సీసీటీవీలు ఉన్నాయి. బ్యాక్ సైడ్లో వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి గోడను హోల్డ్ చేసుకొని సో అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షట్టర్ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ మనకు అఫెన్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అవర్ క్లూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ క్లూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్నటువంటి అఫెండర్స్ మీద డేటా తీసుకున్నాం. మనకు 2011లో కూడా సిమిలర్ అఫెన్స్ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు. దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్, లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం.
సర్టన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్. సో మెయిన్గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు తెలుసు. అంటే విక్టిమ్స్ ఏం చెప్తారు సార్, అప్రాక్సిమేట్ ఎంత ఉందనేది? దే ఆర్ టెలింగ్ 15 kgs 18 kgs అని చెప్తున్నారు. బట్ చాలా ప్రాపర్టీ ఉంది, అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణ కోసం. సో వీఆర్ ఎక్విటింగ్ ఒక 5 teams రిక్రూట్ చేస్తాం, వేరియస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేషన్. అంటే బయట రాష్ట్రాలు అయింది ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ నక్సలైట్స్ అయి ఉండొచ్చు, లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు. ఇంకా మనము న్యాచురల్గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంది.